వినాయక్ ఈ పేరు చెబితే బీసీ సెంటర్స్ ఎక్కర్లేని ఆనందం. మాస్ మూవీస్ తీయడంలో వినాయక్ ఒక ట్రెండ్ సెటర్. అలాంటి దర్శకుడు కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు వెంకీ మూవీతో రీ ఎంట్రీ ఇస్తాడని టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో కూడా నిజం లేదట. వినాయక్ వెళ్లి టిల్లుతో చేతులు కలుపుతున్నాడట. ఎప్పుడో 2017లో వచ్చిన చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టాడు వినాయక్. అంతకుముందు ఈ మాస్ డైరెక్టర్ చేతిలో చాలానే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ ఖైదీ నెంబర్ 150 తర్వాత వినాయక్ తీసిన 2 చిత్రాలు కూడా దారుణమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. అవే ఇంటెలిజెంట్, ఛత్రపతి హిందీ రీమేక్. అయితే కొద్ది రోజులుగా వినాయక్ రీ ఎంట్రీపై టాలీవుడ్ లో డిస్కషన్ జరుగుతుంది. లక్ష్మి కాంబినేషన్ రిపీట్ చేసేందుకు వినాయక్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వెంకీ వెళ్లి త్రివిక్రమ్ తో మూవీ చేస్తూ ఉండటంతో వినాయక్ ఇప్పుడు మరో హీరో డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు, డీజే టిల్లు. వినాయక్ ఏంటి, సిద్ధు జొన్నలగడ్డ ఏంటి అనుకుంటున్నారా? అయితే సిద్ధు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు వినాయక్ దగ్గర ఒక స్టోరీ ఉందట. గతంలో ఎన్టీఆర్ తో సీరియస్ మూవీస్ మాత్రమే కాదు, అదుర్స్ లాంటి క్లాసిక్ కామెడీ మూవీ చేసిన అనుభవం ఉంది వినాయక్ కు. అందుకే టిల్లు కోసం అలాంటి స్టోరీ రెడీ చేయిస్తున్నాడట. మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసు కదా అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. వచ్చే దీపావళికి ఈ మూవీ రిలీజ్ కానుంది.